అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటం హర్షణీయమని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు మాదల శ్రీనివాస్ అన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్లో శనివారం సమితి సభ్యులతో కలిసి మాట్లాడారు. కేంద్రం అమరావతికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ విధ్వంసకర పాలన నుండి కోలుకుని అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. సిఆర్డీఏ పరిధిలోని సమస్యలపై సవరణలు చేయాలని, ఈ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సారించాలని కోరారు. అమరావతి అభివృద్ధి పేరుతో కొందరు రియల్టర్లు భూముల ధరలపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనూ తిరిగి ప్రజాబద్ధమైన ప్రజలతో ఎన్నుకోబడిన ప్రచండ మెజారిటీతో వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాక ఇది తొలి విస్తృత మీడియా సమావేశం. ఎన్నికల ఫలితాల ఆనందోత్సవాలు తర్వాత వెనువెంటనే ఐక్య కార్యాచరణ సమితి ఈ 4 సంవత్సరాలు జరిగిన అమరావతి ఉద్యమానికి ముగింపు కార్యక్రమం ముందుగా ఉద్యమం సాధించవలసిన లక్ష్యాలని ముందుగా బేరీజు వేసుకొని అనేక మంది ఈ ఉద్యమ పోరాటంలో అసలు కోల్పోయిన వారందరికీ మా యొక్క శ్రద్ధాంజలిని అర్పించడం లాస్ట్ సమావేశంలో జరిగింది. వెనువెంటనే ఒక విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీరు అందరూ మొన్న బడ్జెట్ అది తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి మీద దృష్టి సారించి ఏమైతే ఉద్దీపన ప్రణాళిక ఉందో దానికి కావలసినటువంటి నిధులు కానీ కార్యాచరణ కానీ అదేవిధంగా మన రింగ్ రోడ్డు కానీ రైల్వే లైన్ వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కానీ సూత్రప్రాయంగా ఆమోదం జరిగింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం మేము ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి బీజేపీ నాయకత్వానికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి వెనువెంటనే దృష్టి సారించిన సమస్యల గురించి ఇచ్చాం. క్లుప్తంగా ఈరోజు మీ పత్రికల్లో వచ్చిన ప్రభుత్వ ప్రకటన ఏదైతే ఉందో నిన్నటి సమావేశంలో దరిదాపుగా మేము ఇచ్చిన విజ్ఞాపన పత్రంలోని అన్ని మా యొక్క కోరికల్ని 190% నిన్నటి సమావేశంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అయింది. కౌలును 5 సంవత్సరాలు పెంచడం అయింది. అనేక మిగిలిన అంశాలు మీరు ఆల్రెడీ ఈరోజు ప్రకటించారు. దానికి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి మాకు సంబంధించిన మంత్రి నారాయణ గారికి, మరి బీజేపీ నాయకత్వానికి అందరికీ పత్రికాముఖంగా మీడియా ముఖంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు అమరావతికి 4-5 ముఖ్యమైన అంశాలు నేను బ్రాడ్ సబ్జెక్ట్ ఇచ్చి కింద చిన్న వాటికి వస్తాను. మిగిలిన అన్ని ఇంతకుముందు కొంత చర్చ జరిగింది. మొదటిది, అమరావతికి లేనిది ఏంటంటే వేసుకోవడానికి డ్రెస్సు, చెప్పుకోవడానికి అడ్రస్సు. మనకి పిన్ కోడ్ అనేది లేదు. ఈరోజు బెల్లంకొండ నరసింహారావు గారికి ఉత్తరం పంపాలంటే అదే వెంకటపాలెం, అదే తుళ్ళూరు మండలం, అదే గుంటూరు జిల్లాని తప్పితే అమరావతి అని రాస్తే మహారాష్ట్ర అమరావతికి వెళ్తుంది. కాబట్టి వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్తో పాటు బౌండరీ నోటిఫికేషన్ చేస్తూ 2013 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ క్యాపిటల్ అనే పదం ఉంది. ఆ ఏ క్యాపిటల్ని ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ అమరావతి డిఫైన్డ్ బై ద బౌండరీస్ ఏబిసిడి ఏవైతే ఉన్నాయో బౌండరీలు వాటిని విస్తరిస్తూ బౌండరీలతో పాటుగా దీనికి పోలీస్ అడ్రస్సు, పిన్ కోడ్, పోస్టల్ అడ్రస్సు, ఒక నిమిషం సార్ బాబు, అడ్రస్ కేటాయించడం వల్ల ఇది శాశ్వతంగా అమరావతి నగర అడ్రస్ అనేది బై గెజిట్ నోటిఫికేషన్ ఏర్పడుతుంది.